పాండవులను శ్రీకృష్ణుడు ఒక శాపం నుంచి కాపాడాడు. అదేంటో మీకు తెలుసా? పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి ఒక సమస్య వచ్చింది. అదే భోజన సమస్య. పాండవులను పరామర్శించడానికి చాలా మంది ఋషులు, రాజులు, మంత్రులు వచ్చేవారు. వారందరికీ భోజనం వడ్డించాల్సిన బాధ్యత ద్రౌపది. కానీ ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తను వేదవ్యాసుడి సలహా మేరకు సూర్యదేవుని ప్రార్థించి సూర్యదేవుడు ద్రౌపది అక్షయ పాత్రను ప్రసాదించాడు. ఈ పాత్ర ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉండి భోజనం సమయంలో భోజనం పుడుతుంది. అది ఎంత మందికి వడ్డించినా భోజనం మాత్రం తరగదు. చివరికి ద్రౌపది భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆ భోజనం రావడం ఆగిపోతుంది. ఒకసారి ద్రౌపది చివరిగా భోజనం చేసిన తర్వాత దుర్వాస మహర్షి తనను ఆశీర్వదించడానికి వస్తున్నాడని తెలిసింది. దుర్వాస మహర్షి చాలా కోపిష్టి. తను శపించడానికే పుట్టాడంటూ అన్నట్లుగా చరిత్రలో అతని శాపాలు ఉంటాయి. దుర్వాస మహర్షి వస్తే తినడానికి అక్షయ పాత్రలో భోజనం లేదు కాబట్టి పాండవులను శపించడం ఖాయమని తెలుసుకున్న ద్రౌపది కృష్ణుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై ఒకసారి అక్షయ పాత్రను తీసుకుని రా అమ్మా అని చెప్తాడు. ద్రౌపది తీసుకొచ్చిన అక్షయ పాత్రలో ఒక మెతుకు మిలిగిపోయి ఉంటుంది. ఆ మెతుకుని తీసుకొని నోట్లో పెట్టుకొని ఆహా నా కడుపు నిండిపోయింది అని కృష్ణుడు చెప్తాడు. వెంటనే దుర్వాస మహర్షి వారితో వచ్చిన పరివారానికి కూడా అన్నం తినకుండానే కడుపు మొత్తం నిండిపోతుంది. ఎందుకంటే కృష్ణుడు కడుపు నిండిందంటే ఈ లోకం కడుపు కూడా నిండినట్టే. మహర్షి ఇంకా పాండవులను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అందరూ ఒకసారి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.